ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ ముచ్చట్లు. బిగ్ బాస్ 11th వీక్ నామినేషన్స్కి 6 పర్సన్స్ వచ్చారు. కళ్యాణ్, ఇమాన్యుయల్, భరణి, డిమోన్ పవన్, దివ్య, సంజన. అయితే ఈ 6 పర్సన్స్లో రీతు కూడా వచ్చింది 7%గా. కాకపోతే కెప్టెన్ తనుజ సేవ్ చేయడం వల్ల అయిపోయింది. అయితే దీనిలో ఎక్కువగా నామినేషన్స్ వచ్చిన రీతును నామినేషన్స్ నుంచి సేవ్ చేయడం కరెక్ట్ కాదు అని దివ్య అన్నది. ఆ మాట అయితే వాస్తవమే. కాకపోతే వచ్చినా కూడా రీతు సేవ్ అయ్యేదేమో అని కూడా ఒక చిన్న టాకు. అయినా కాకున్నా రీతు నామినేషన్స్లో ఉండాల్సిందే. ఎందుకంటే ఎక్కువ పాయింట్స్ ఎవరైతే పెడతారో వాళ్ళు నామినేషన్స్లో ఉంటేనే కదా కరెక్ట్గా ఉంటుంది. అయితే ఈ నామినేషన్స్ ఇంత హాట్గా జరుగుతున్నాయి కానీ ఎవరి పాయింట్స్ కూడా వ్యాలిడ్గా అనిపించట్లేదు. అయితే ఈ నామినేషన్స్లో నుంచి ఎవరు సేవ్ అవుతారు అంటే ఓటింగ్లో ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ సెకండ్లో ఉన్న కళ్యాణ్ 100% సేవ్ అవుతాడు. మంచి ఫ్యాన్ బేస్ ఉన్న ఇమాన్యుయల్ సేవ్ అవుతాడు. రీఎంట్రీ ఇచ్చిన భరణి కాస్త కూస్తో మళ్ళీ ఆయన కొంచెం వీళ్ళిద్దరిని పక్కబెట్టి కాస్త ఆడుతున్నాడు కాబట్టి భరణి గారు కూడా ఈజీ సేవ్ అవుతారు. ఈ ముగ్గురు 100% ఈజీగా సేవ్ అవుతారు. నామినేషన్స్లో లిస్టు ఓటింగ్ పడుతున్నది సంజన, హిమాన్ పవన్, దివ్య. ఈ ముగ్గురులో ఎవరికెవరికి ఎంత డేంజరస్ ఉందంటే డిమాన్ పవన్కు కాస్తో కూస్తో రీతు ఓట్లు పడతాయి. తర్వాత సంజనాకి కొంచెం టఫే అనొచ్చు. ఎందుకంటే ఇంతకు ముందుకు ఇమాన్యుయల్ ఫ్యాన్ బేస్ ఓట్లు పడేవి కాబట్టి సంజనాకు ఈజీగానే ఉండేది. కానీ ఇప్పుడు ఇమాన్యుయల్ ఉన్నాడు కాబట్టి ఆమె కొంచెం టఫ్గానే ఉంది. తర్వాత ఈ దివ్య విషయానికి వస్తే తనుజ ఓటింగ్లో లేదు కాబట్టి తనుజకు సపోర్టర్స్ అందరు కూడా దివ్య వెళ్ళాలి అనుకొని సంజనకు కానీ, భరణికి కానీ, డిమాన్ పవన్ కానీ స్ప్లిట్ చేసి ఓట్లు వేశారనుకోండి, లిస్ట్లో దివ్య మిగిలిపోతుంది. అప్పుడు దివ్యకు కష్టాలు తప్పవు. ఆల్రెడీ ఆమె చాలా వారాలు లిస్ట్లోకి వచ్చి కూడా సేవ్ అవుతూ వస్తుంది. ఈ వారం దివ్యకు కష్టమే అని చెప్పేసి నా ఒపీనియన్. మీ ఒపీనియన్ని ఓట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.